ఒక్క రోజులోనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా బ్లౌజ్ కట్టింగ్ అనేది చూపిస్తున్నానండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక ఒక్క రోజులోనే బ్లౌజ్ అనేది నేర్చేసుకుంటారు. అంత ఈజీగా అయితే ఉంటుంది. సో చూడండి, నేను మార్కింగ్ చేసినటువంటి మార్కర్స్ మీదనే మన కుట్టు కూడా వస్తుంది. చూడండి, నా కట్టింగ్ పద్ధతి అయితే అలా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే అద్ది కుట్టినట్టుగా వచ్చేస్తుంది అనమాట మన బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ సంఖ మనం కుట్టేటటువంటి సంఖ ఈ విధంగా కొలిచి చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా నేను కట్టింగ్ చేసేటప్పుడు ఎక్కడైతే మార్కింగ్స్ వేసానో అక్కడికి వస్తుంది. చూడంండి, ఇట్లా వస్తుంది అనమాట. నా పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేశారంటే ఒక్క రోజులో నేర్చుకుంటారు. అలాగే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే కుదురుతుందండి. సో చాలా ఈజీ మెథడ్ లో షోల్డర్ ఎంత పెట్టాలి, సంఖ్య ఎంత పెట్టాలి, అసలు భుజాలు జారకుండా ఎలా టిప్స్ తీసుకోవాలి, అలాగే నెక్ లూజ్ లేకుండా ఎలా టిప్స్ అలాంటివి ఉండాలి, అలాగే సైడ్లకు ముడతలు ఏం లేకుండా అసలు ఎంత ఈజీ మెథడ్ లో చెప్పానంటే అంత ఈజీ మెథడ్ లో అయితే చెప్పాను. సో ఒక్కసారి మన ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. మీకు అప్పుడే మీకు నచ్చింది అంటే లైక్ చేయండి వీడియో మాత్రం, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు యూజ్ అవుతుంది. అలాగే నాకు కూడా ఇంత మీకు నచ్చింది కదా అనేసి నాకు కూడా తెలుస్తుంది అనమాట. నచ్చితేనే ఎవరైనా లైక్ చేసేది. సో అందుకోసం అనమాట నేను అడిగేది. సో లైక్ అయితే చేయండి. లైక్ చేయటం వల్ల నాకు తెలుస్తుంది మీకు ఎంత బాగా నచ్చింది అనేది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే కట్టింగ్ అనేది చూపిస్తానండి. చాలా ఈజీగా అయితే ఉంటుంది. మనకి ఫినిషింగ్ కూడా నీట్గా అయితే వస్తుందండి. స్టిచ్చింగ్ లో కొన్ని టిప్స్ ఉంటాయి. అలాగే కట్టింగ్ లో మెయిన్ కట్టింగ్ అండి. కట్టింగ్ లో నేను అన్ని టిప్స్ అనేవి చెప్తాను. స్టిచ్చింగ్ లో కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి. అవి కూడా నేను ఇంతకుముందు వీడియోస్లలో చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి కూడా నేను వీడియో అయితే చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి లేట్ చేయటం ఎందుకు, ఒక్క రోజులో బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ నేర్చుకునేలాగా, అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీ మెథడ్ లో షోల్డర్ ఎంత పెట్టాలి, సంఖ్య ఎంత పెట్టాలి అనేది ఈజీ మెథడ్ అయితే చెప్పాను. ఒకసారి అయితే చూసేసేయండి. ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనమాట. లైనింగ్ వచ్చేసి కింద పర్చేసాను, 2 మడతలు వేసేసుకొని చూడండి. బ్లౌజ్ కి వచ్చేసి ఇక్కడ డిజైన్ అయితే వచ్చింది. డిజైన్ ఉన్న వరకు చేతులు అయితే పెట్టమన్నారు. అలాగే ఇట్లా మధ్యలో వచ్చేసరికి ఒక ఫ్లవర్ అయితే ఇచ్చారు. ఆ ఫ్లవర్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కి అయితే పడాలన్నమాట. ఇప్పుడు చూడండి, లైనింగ్ వచ్చేసి ఇది కాటన్ లైనింగ్ అండి. నీళ్ళలో దేవేసి ఐరన్ చేసుకోవాలి. కానీ నేను ఐరన్ చేసుకోకుండానే మనం ముడతలు లేకుండా ఏ విధంగా చేసుకోవాలనేది ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో అయితే చూడండి, ఉంటాయన్నమాట మన ఛానల్లో. వీడియో చెక్ చేస్తే అక్కడ ఉంటుంది. చూడండి, నీళ్ళలో వేసినటువంటి లైనింగ్ ను మనం ఐరన్ చేయకుండానే ముడతలు లేకుండా ఏ విధంగా చేసుకోవాలని చూపించాను. సో ఇప్పుడు వచ్చేసి నేను అదే విధంగా నేను ఎప్పుడైనా సరే లైనింగ్ అనేది నీళ్ళలో దేవేసిన లైనింగ్ ని ఎప్పుడు ఐరన్ అయితే చేయనండి. నాకు మెయిన్ గా కరెంట్ బిల్ వస్తుంది అనేసి మా ఇంట్లో వాళ్ళు అరుస్తారు. సో అదొకటి, ప్లస్ నాకు టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. సో ఇక్కడ వచ్చేసి నేను ఈజీ మెథడ్ లో అయితే మీకు ముడత లేకుండా చూపించాను. ఆ వీడియో అయితే చూసేసేయండి. ఒకసారి డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మన కల్తీ బ్లౌజ్ వచ్చినప్పుడు మెయిన్ గా ఇక్కడ బ్లౌజ్ వెనకల సైడ్ నెక్ దగ్గర ఒక అర్ధ ఇంచు లేదా పావు ఇంచు దగ్గర, లేదంటే నెక్ దగ్గర పట్టేసుకున్నా తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు, అలాగే ఇటు సైడ్ టైట్ కుట్టు వరకు టేప్ అనేది తీసుకొని ఈ విధంగా కొలుచుకోండి. నాకు ఎంత వచ్చింది, 16.5 అయితే వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్ మనకు మార్కింగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ 16.5 వచ్చిందంటే మనం దాన్ని డబుల్ చేసుకుంటే ఎంత వస్తుంది, 33 సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. సో మీరు ఎగ్జాక్ట్ గా 33 సైజ్ బ్లౌజ్ కు నేను చెప్పేటటువంటి పద్ధతిలోనే మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేయండి. పర్ఫెక్ట్ గా అయితే కుదురుతుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి అంటే అందరికీ కుదరాలనేది ఏమి ఉండదండి. కొంతమందికి వచ్చేసి సంఖ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి సంఖ తక్కువ ఉండొచ్చు. సంఖను పట్టేసి మనం సంఖ దగ్గర మార్చుకోవాల్సి ఉంటుంది. అది కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి. మనకు వచ్చేసి 10 ఇంచులు అయితే వచ్చిందనమాట. 10 ఇంచులు అంటే మనం ఇంకో అర్ధ ఇంచు పెంచుకుంటాం. కటింగ్ లోకి షోల్డర్ జాయింటింగ్ కాడికి తీసేసుకుంటాం కదా. మొత్తం టోటల్ గా 10.5 అయితే వస్తుంది అనమాట. అంటే మనకి డీప్ నెక్ బ్లౌజ్ లకు షోల్డర్ ఒక అర్ధ ఇంచ్ అని తగ్గించాల్సి ఉంటుంది. అది ఏ విధంగానే చూపిస్తాను. మొత్తం వీడియో అనేది చివరి వరకు చూడండి. మంచి టిప్స్ అనేవి మీతో షేర్ చేసుకున్నాను అనమాట. మంచిగా మీరు ఒక్క రోజులో నేర్చుకునేంత ఈజీ పద్ధతులు మీకు చెప్తున్నాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి ఎంత పడుందో ఒకసారి చూసుకున్నా. ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి భుజం పైన కుట్టు కానుంచి నడుము దగ్గర టక్స్ ఉంటుంది కదా, అక్కడి వరకు పట్టి చూసుకుంటే నాకు 14.5 అయితే వచ్చిందండి. దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఆ 1 ఇంచ్ ఎందుకు, పైన షోల్డర్ జాయింటింగ్ చేసుకుంటాం కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి కుట్టుకుంటాము. అందుకోసం ఒక అర్ధ ఇంచు, కింద నడుము పట్టి జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి అక్కడ అర్ధ ఇంచు, అందుకోసం మనం ఒక 1 ఇంచ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇప్పుడు అప్పుడు మార్కింగ్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. స్కేల్ అయితే వాడండి. స్కేల్ వాడటం వల్ల మనకు ముడతలు అనేవి రావు. మీరు ఒకసారి స్కేల్ వాడకుండా అందాసుగా మార్కింగ్ చేసి చూడండి. ముడతలన్న రావడం, లేదంటే టైట్ అని రావడం అట్లా జరుగుతూ ఉంటాయి. అందుకోసమే నేను టేప్ అనేది వాడండి, అలాగే స్కేల్ అనేది వాడండి ఖచ్చితంగా చెప్పేది. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ 16.5 వచ్చింది కదా. 16.5ని సగం చేసుకుంటే 8.2 గీతలు అయితే వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, 16.5 ఇట్లా సగం చేసుకున్నాను. టేప్ లో ఇట్లా సగం చేసుకుంటే నాకు 8.2 గీతలు
గీతలు అయితే వచ్చిందనమాట. ఈ 8.2 గీతలు మనకు చెస్ట్ మార్కింగ్, వీళ్ళ చెస్ట్ మార్కింగ్ అనమాట. అంటే మనకి ఇక్కడనే ఎగ్జాక్ట్ గా కుట్టు పడాలనేసి అర్థం. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా చెస్ట్ మార్కింగ్ కుట్టు. ఓకేనా, చూడండి ఇక్కడ కింది వరకు అయితే మార్కింగ్ చేసుకోండి. సో తర్వాత లాస్ట్ కు నేను నడుము అనేది కొలిచి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేది అయితే ఉంటది. సో ఓకేనా, ఇప్పుడు వచ్చేసి చెస్ట్ ప్రకారంగానే మనకు పర్ఫెక్ట్ గా అయితే చూసుకోవాలి ఫస్ట్. తర్వాత వచ్చేసి చూడండి, మన ఫ్యూచర్ లో లావ్ అయితే కుట్లిప్పుకోవడం కోసం ఒక 2 ఇంచులు అనేది తీసేసుకోండి. 2 ఇంచులు కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకైతే కనుక, అంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచులు 2.5 అయినా ఎక్కువ పెట్టేసుకోవచ్చు ఫ్యూచర్ లో అయితే కుట్లిప్పుకోవడం కోసం. ఇప్పుడు లావు ఉన్న వాళ్ళకి మనకు లైనింగ్ తక్కువ ఇచ్చినప్పుడు 2 ఇంచులు పెట్టడానికి క్లాత్ అనేది ఉండదు, అప్పుడు 1.5 లేదా 1 ఇంచ్ అయినా తీసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్ అయితే మన క్లాత్ ఉందనేసి 2 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకు ఫ్యూచర్ లో లావ్ అయితే కుట్లిప్పుకోవడం కోసము. ఇప్పుడు చూడండి, మనకు షోల్డర్ ఎంత పెట్టాలి, సంఖ్య ఎంత పెట్టాలని చాలా ఈజీ పద్ధతులు చెప్తున్నాను. మెయిన్ గా మన బ్లౌజ్ మొత్తం బాగా కుదరాలంటే షోల్డర్ సంఖ్య అండి, అప్పుడే మనకు పర్ఫెక్ట్ అయితే కుదురుతాం అనమాట. సో చూడండి, కొన్ని టిప్స్ అనేది చెప్పాను. అలాగే కామెంట్లలో కూడా చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఆ డౌట్స్ కు అందుకు క్లారిఫై అయిపోతాయి అనమాట మొత్తం ఫుల్ వీడియో చూస్తే. సో ఇప్పుడు చూడండి, మనం నెక్ ఏ విధంగా కొలుచుకోవాలంటే ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆల్తీ బ్లౌజ్ లో వెనకల సైడ్ ఈ విధంగా నెక్ దగ్గర ఇలా కొలుచుకోవాలి. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ కింద మార్కింగ్ అనేది చేసుకోవాలి. అది మనం నడుము పట్టి కోసం అనమాట. సో ఇక్కడ వచ్చేసి నాకు 4 ఇంచులు అయితే వచ్చింది, 4కు ఒక గీత ఎక్కువైతే వచ్చింది. సో అక్కడ మార్క్ చేశాను, మళ్ళీ ఒక 1/2 ఇంచెస్ మీద పైన మార్కింగ్ అయితే చేశాను అనమాట. ఇది నేను తిరిగి వేసేస్తున్నాను, ఎందుకంటే లేస్ వేయమన్నారనమాట బ్లౌజ్ కి, అందుకోసం తిరిగి వేసేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ ఎంత వచ్చింది, నాకు నెక్ డీప్ నెక్ వచ్చేసి 10.5 అయితే వచ్చింది. సో మీరు ఇందాక నేను ఆల్తీ బ్లౌజ్ కొలిచినప్పుడు కూడా అంతే వచ్చింది కదా. సో చూసారు కదా, ఈ విధంగా మనకు డీప్ నెక్ బ్లౌజులకి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. అది నేను మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ ఏ విధంగా సంఖ్య విధంగా తీసుకోవాలని చెప్తాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు కుట్లతో సహా ఒకటి గుర్తు పెట్టుకోండి, చెస్ట్ మార్కింగ్ కు 2 ఇంచులు కుట్లతో కలిపితేనే నేను చెప్పేటటువంటి పద్ధతిని ఫాలో అవ్వండి. లేదు మనకు సైడ్ కుట్లతో లేకుండా ఓన్లీ చెస్ట్ తో ప్రకారంగా కూడా మార్కింగ్ చేసుకున్నా ఎట్టు చూసుకున్నా ఒకటే మార్కింగ్ వస్తుంది. ఇప్పుడు మన చెస్ట్ ను ఇప్పుడు వచ్చేసి నాకు 8.2 గీతలు వచ్చింది, దాన్ని సగం చేసుకుంటే 4.1, దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అని కలుపుకుంటే 5.1 వస్తుంది. అలాగే ఇక్కడ సైడ్ 2 కుట్లు ఎగస్ట్ తీసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు నాకు 10.2 ఇస్తే వచ్చింది, దాన్ని సగం చేసుకుంటే 5.1. సో చూసారు కదా, ఎట్లయినా ఒకటే, చెస్ట్ ప్రకారంగా చూసుకున్న ఒకటే, 2 ఇంచులు ఎగస్ట్రా మార్కింగ్ చేసుకున్న దానితో ప్రకారంగా చూసుకున్నా ఒకటే. బాగా గుర్తుపెట్టుకోండి, 2 ఇంచులు కలిపిన దాంతో మాత్రమే మనం ఫ్యూచర్ లో లాగితే కుట్లిప్పుకోవడం కోసము 2 ఇంచులు తీసుకుంటాం చూడండి. ఆ 2 ఇంచులు కలిపితేనే ఈ మార్కింగ్ అనేది తీసుకోండి, లేదంటే చెస్ట్ ప్రకారంగానే మార్కింగ్ అనేది చేసుకోండి. మనం ఇప్పుడు క్లాత్ తక్కువ ఉందని 1.5 ఇంచు మాత్రమే తీసుకున్నప్పుడు మీకు చెస్ట్ దగ్గర నడుము దగ్గర కొంచెం కొలతలు అనేవి మారిపోతాయి అనమాట. సో అందుకోసం వచ్చేసి అలా లేకుండా ఇప్పుడు 2 ఇంచులు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా తీసుకోండి. ఇలా తీసుకున్న ఒకటే, 2 ఇంచులు కలుపుకున్న తర్వాత తీసుకున్న ఒకటే మార్కింగ్ వస్తుంది, చెస్ట్ ప్రకారంగా తీసుకున్న ఒకటే మార్కింగ్ అనేది వస్తుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటే ఒకరైతే కామెంట్ అయితే చేశారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనేది చెప్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్ అయితే 5.1 తీసుకున్నాను, అలాగే సంఖ కోసం కూడా 5.1 అయితే తీసుకున్నాను. షోల్డర్ ఎంతైతే వస్తుందో సంఖ కోసం కూడా అంతే తీసేసుకోండి. తర్వాత ఇక్కడ సన్న ఉన్నా కాబట్టి అమ్మాయి 1.2 గీతల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను, సెంటర్ లో ఇట్లా రౌండ్ షేప్ అయితే తీసేసుకున్నాను. ఇది మనము ఆల్తీ బ్లౌజ్ కు కరెక్ట్ మ్యాచ్ అయితేనే మనకు పర్ఫెక్ట్ వచ్చినట్టు. ఒకేలా మ్యాచ్ కాకపోయింది అనుకోండి, మన పైకో కిందకో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఇది వచ్చేసి మనకు డిప్ నెక్ బ్లౌజ్ కు ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది షోల్డర్ లో. ఇదంతా మార్కింగ్ అంతా ఏం మార్చొద్దండి, ఓన్లీ ఈ షోల్డర్ ఒక్కటి మార్చాలి, సంఖ దగ్గర మార్చాల్సిన అవసరం లేదు, ఓన్లీ షోల్డర్ దగ్గర ఒక్కటి మార్చాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చి చూడండి నాకు ఎంత వచ్చింది, 5కు 2 గీతలు తక్కువ అయితే వచ్చింది. అంటే నేను ఒక 1/2 ఇంచ్ అనేది తీసేసా అనమాట, అందుకు 5కు 2 గీతలు తక్కువ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ మార్కింగ్ మనకి ఎగ్జాక్ట్ గా మార్కింగ్ ఇలా మార్కింగ్ ఇది 1/2 ఇంచ్ కనుక తగ్గించకపోయినాం అనుకోండి, ముడతలు వస్తాయి. బ్లౌజ్ ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ముడతలు వస్తాయి అనమాట. ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది మనిషికి అతుక్కుపోయినప్పుడే మనకు పర్ఫెక్ట్ టైలర్ అయ్యేది. సో చూడండి, ఇంకా పెంచుకున్నాం కదా, అంటే తగ్గించుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా మన సంకరం దగ్గర కూడా అంటే మనం తగ్గించేసుకోవాలి. అంటే ఎల్ షేప్ లో ఉన్న దగ్గర 1.2 గీతలను మార్క్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మన షోల్డర్ సంఖ తెలుసుకోవచ్చు ఈజీగా. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొకసారి కానీ అడగండి. పదే ఎన్నిసార్లు అయినా నేను వీడియో తీస్తానండి మీకోసం, మీరు పర్ఫెక్ట్ నేర్చుకునేదే నాకు ముఖ్యము. సో చూడండి, ఇక్కడ వచ్చేసి పైన భుజం పైన అడ్డించనే వదిలేసేయండి, అక్కడ మనం షోల్డర్ జాయింటింగ్ చేసుకుంటాం. అక్కడ కానుంచి ఆల్తీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, ఎంతైతే స్టిచ్చింగ్ చేస్తాం 1/2 ఇంచెస్ మేము స్టిచ్చింగ్ చేస్తాం, అంతవరకు చూసుకొని మనకు ఎగ్జాక్ట్ గా ఆల్తీ బ్లౌజ్ సంఖ మార్కింగ్, మనం మార్కింగ్ చేసినటువంటి చెస్ట్ మార్కింగ్ 2 యాజ్ ఇట్ ఈస్ గా సరిపోవాలి. సో నాకు ఇక్కడ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ గా సరిపోయిందండి, నాకు ఎటువంటి ఎక్కువ తక్కువ ఏమి రాలేదనమాట. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి పైకి మార్క్ చేసుకోవాలి, ఎక్కువ వచ్చింది అనుకోండి కిందికి మార్క్ చేసుకోవాలి. అర్థమైందా?
సో చెస్ట్ మొత్తం మార్కింగ్ చేసేసిన తర్వాత చెస్ట్ను ఈ విధంగా కొలిచి చూసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే మరొకసారి అడగండి. సో ఇప్పుడు నెక్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్తీ బ్లౌజ్ షోల్డర్ ఇటు సైడ్ కొంచెం వదిలేసుకోవాలి. ఇటు సైడ్ అర్ధ ఇంచు వదిలేసుకుంటే మనకు ఎంత మిగిలిస్తుందో అది మనకు నెక్ విడత అనమాట, అంటే నెక్ వెడల్పు. సో నాకు ఇక్కడ వచ్చేసి 1.5 వచ్చేసింది అండి, అంటే 1.5 వచ్చేసింది టేప్ లో. సో అంటే వీళ్ళు బాగా బ్రాడ్గా తొడిగే వాళ్ళు కాదనమాట. అంటే 1.5 అంటే ఇంకా వీళ్ళకు ఇంకెక్కడ తిరుగు ఉండదు, బ్లౌజ్ అనేది ఎక్కడ భుజాలు జారడం అటువంటివి ఏమి ఉండవు. కానీ మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ అయితే మనం ఫాలో అవ్వాల్సిందే. చూడండి ఇక్కడ వచ్చేసి పైన 1.5 తీసుకున్నప్పుడు నెక్ కింద దగ్గర మాత్రం 2 ఇంచులు అనేది కంపల్సరీగా తీసేసుకోండి. ఇలా తీసుకున్నప్పుడు మనకు నెక్ అనేది బాగా రౌండ్గా బాగా వస్తుంది. సో ఇది వచ్చేసి నాకు కొంచెం నెక్ వేరేది ఏదైనా పెట్టమన్నారు, నా చాయిస్ అని చెప్పారనమాట. సో నేను ఇది వచ్చేసి ఈ నెక్ అయితే బాగుంటుంది అనేసి ఈ నెక్ అయితే మార్కింగ్ అయితే చేసేసాను. ఈ నెక్ అయితే ఎక్కువ ట్రెండింగ్ లో నడుస్తుందండి. ఈ నెక్ నేను ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకుని ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేసి లేస్ అయితే వేసేస్తాను, తిరిగి చేసేసుకొని. సో ఇప్పుడు మనకు యాజ్ ఇట్ ఈస్ గా బ్యాక్ పార్ట్ లో మార్కింగ్ అయితే అయిపోయిందండి. కానీ బ్యాక్ సైడ్ అంటే మనకు బ్యాక్ సైడ్ కొంచెం ఒక అర్ధించ్ అనేది ఒక మార్పు అనేది జరపాల్సి ఉంటుంది. సో ఆ మార్పు ఏంటి అనేది చెప్తాను. అంతకంటే ముందు మనకు నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి కాజా పట్టి వదిలేసేయండి. కాజా పట్టి వదిలేసి అక్కడి నుంచి చూడండి, ఇక్కడ నుంచి మనము నడుము మొత్తం ఒకసారి కొలుచుకోవాలి. ఈ విధంగా బాగా పట్టుకొని కొలచండి. లూజ్ గా పట్టుకోకుండా బాగా టైట్ పట్టుకుంటే ఇదంతా చెక్ చేసుకుంటా ఎగ్జాక్ట్ గా కరెక్ట్ వచ్చేలాగా కొల్చండి. నాకు ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, 27కు 2 గీతలు తక్కువైతే వచ్చిందండి. దీన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. సో ఇలా టేప్ ను 4 భాగాలు చేసుకుంటే మనకు ఎగ్జాక్ట్ గా 4వ భాగం అయితే వచ్చేస్తుంది. ఇలా 4 భాగాలుగా చేసుకుంటే మనకు నడుము లూజ్ అనేది కరెక్ట్ అయితే వచ్చేస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి నాకు 6.7 అయితే వచ్చేసింది అనమాట. అదనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. 6.7 అయితే వచ్చింది. ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. మళ్ళీ మనము టక్స్లు వేసుకోవాలి బ్యాక్ సైడ్ లో, అందుకోసం ఒక 1 ఇంచ్ అని కలుపుకోవాలి. ఇది అనమాట మనకి ఎగ్జాక్ట్ గా మార్కింగ్. ఇప్పుడు వచ్చేసి దీని కా నుంచి ఒక 2 ఇంచులు ఫీచర్ లో లాగితే కుట్లిప్పుకోవడం కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ అలాగే నడు మార్కింగ్ అనేది స్ట్రైట్ గా మార్క్ చేసుకుని నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూపించాను. బ్లౌజ్ మనకి ఎగ్జాక్ట్ గా మార్కింగ్ మీదనే కుట్టు అనేది పడింది. సో చూసారు కదా, ఈ మార్కింగ్ అనమాట మనకు టైట్ కుట్టింగ్ మార్కింగ్. సో ఇది వచ్చేసి మనకు ఫీచర్ లో లాగితే కట్ చేసుకునే మార్కింగ్ అనమాట ఇది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం నడుము టక్స్ లో ఏ విధంగా వేసుకోవాలని చెప్తాను. నడుము టక్స్ వేసుకున్న తర్వాత మనకు సైడ్ అంటే మనకు ఇటు సైడ్ మనం సైడ్ జాయింటింగ్ చేసుకుంటాం చూడండి, అటు సైడ్ చాలా మందికి ముట్టలు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటారు. అలాగే కింద క్లాత్ అనేది ఇటు లోపలికోకుండా కొంచెం బయటికి వెళ్ళుకొని ఉంటుంది. అలా వెళ్ళుకోకుండా ముట్టలు రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను, చూసేసేయండి. సో చూడండి, ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ లో ఇట్లా సగం చేసుకుని అక్కడ ఒక 1 ఇంచ్ అంటే అటు సైడ్ అర్ధించి ఇటు సైడ్ అర్ధించి వచ్చేలాగా డాట్స్ అయితే వేసుకుంటాం. అక్కడ కానుంచి ఒక 1/4 ఇంచెస్ మీద ఇట్లా పైకి అనేది మార్క్ చేసుకోండి. ఇలా పైకి మార్క్ చేసుకొని కట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పైకి మార్కింగ్ చేసుకోవటం వల్ల ఇక్కడ అనేది మనకు ముడతలు అనేవి రావన్నమాట. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేసేయండి. సో ముందే నేను ఇక్కడ నడుము దగ్గర అయితే కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం డాట్స్ కానుంచి ఈ విధంగా ఇటు పెంచుకుంటూ ఒక 1/4 ఇంచ్ మీద కట్ చేసేయండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ లో నెక్ ఎప్పుడు కట్ చేయనండి, కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను. అలాగే వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో మనకు స్ట్రైట్ గా చక్కగా నెక్ సైడ్ చక్కగా కటింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి నేను బ్యాక్ పార్ట్ లో ఎప్పుడైనా కానీ నెక్ అయితే కట్ చేయను. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ మనం పర్ఫెక్ట్ మార్కింగ్ చేసుకున్నాం అంటే ఫ్రంట్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ గా పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోండి. హ్యాండ్స్ కూడా అండి చాలా ఈజీ మెథడ్ లో, ఇంత ఈజీగా అయితే ఎవ్వరు చెప్పిండారో అంత ఈజీగా మీకు హ్యాండ్ కటింగ్ కూడా చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ గా కుట్టు పడుతుంది అనేసి ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి. ఇలా టక్స్ ఇచ్చుకొని అందాజగానే కుట్టేయచ్చు, మనం మళ్ళీ ఆల్తి జాకెట్ తీసుకొని కొలసాల్సిన అవసరం లేదు నా పద్ధతిలో అయితే. కానీ మీకు చూపించాలనేసి నేను ఆల్తి జాకెట్ తో కొలిసి మరీ చూపిస్తున్నాను, ఓకేనా, స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో ఇక్కడ మనం ఇక్కడ డాట్స్ అనేది దగ్గర ఎంతవన్నీ టక్స్ వేసుకోవాలనేది ఆల్రెడీ అక్కడ టక్స్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు చూసారు కదా, మనకు బ్యాక్ పార్ట్ లో ఇంకెక్కడ ముడతలు అనేవి ఏవి రావండి. ఈ పద్ధతిలో మీరు కటింగ్ చేశారంటే మీరు ఇంకా అస్సలు తిరుగు అనేది ఉండదు, పర్ఫెక్ట్ టైలర్ అయిపోతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ లో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ పైన సైడ్ ఇదే క్లాత్ ఇంకొక మట్ట వేసేసుకుంటే మనకు 2 చేతులు అయితే వచ్చేస్తాయి. సో ఈ విధంగా హ్యాండ్స్ అనేవి ఇలా తీసేసుకోండి. కింద ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, కంపల్సరీగా వాటిని అయితే తీసేసుకోవాలి.
కంపల్సరీగా తీసేయాలండి, లేదంటే క్రాసులు ఉండేసి మనకు నీలుకొని ఉండకుండా అంటే మొత్తం ఇట్లా క్రాస్గా లెగిసినట్టుగా ఉంటుంది అనమాట. సో అందుకోసం అక్కడ ఒక హెచ్చు తగులు ఉన్న వాటిని స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి. సో చూసారు కదా ఈ విధంగా. వీళ్ళు వచ్చేసి ఆల్తి బ్లౌజ్ కి వచ్చేసి చిన్న హ్యాండ్స్ అయితే ఇచ్చారండి. కానీ నాకు ఇక్కడ డిజైన్ వచ్చింది కదా బ్లౌజ్ కి, మీకు స్టార్టింగ్ లో చూపించాను. డిజైన్ వచ్చినందుకు డిజైన్ ఉన్నంత వరకు హ్యాండ్స్ పొడవు అయితే పెట్టమని చెప్పారు. సో చూడండి ఇక్కడ హ్యాండ్స్ చూడండి ఎంత చిన్నవి ఇచ్చారో. ఇది చిన్న హ్యాండ్స్ అనమాట. మనకు చిన్న హ్యాండ్స్ ఇచ్చినా ఒకటే, పెద్ద హ్యాండ్స్ ఇచ్చినా ఒకటే, మన మెథడ్ మనది ఫాలో అవుతే అయిపోతుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసి నాకు ఓన్లీ చేయి పొడవు 10 ఇంచులు అయితే తీసుకుంటున్నాను అనమాట. అంటే కుట్లతో సహా కలుపుకొని 10 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. సో ఒకసారి కొలిచి చూద్దాము. మనకు బ్లౌజ్ పీస్ ఇచ్చారు కదా, బ్లౌజ్ పీస్ కూడా మనకు వర్క్ ఎన్ని ఇంచులు పైన వచ్చిందో ఒకసారి చూద్దాము. వాళ్ళు ఏంటంటే వర్క్ ఎంతైతే ఉంటుందో అంతవరకు మార్కింగ్ చేయమని చెప్పారు. సో చూద్దాము. ఇది మరీ ఎక్కువ ఉంటే తగ్గించుకోవాల్సి ఉంటుంది, తక్కువ ఉంటే పెంచుకోవాల్సి ఉంటుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్ నేను అందాజగా చూసుకున్నాను 10 ఇంచులు పెడదామా అనేసి. కానీ ఆ డిజైన్ కూడా 10 ఇంచుల పైన వచ్చేసిందండి, సరిపోతుంది. అంటే 9 ఇంచుల పైన వచ్చింది. మనకు కింద అర్ధ ఇంచు పైన అర్ధ ఇంచు కుట్లలోకపోతే ఎగ్జాక్ట్ గా మనకు డిజైన్ పైన వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి క్లాత్ చివరన ఒక 3 ఇంచుల దగ్గర ఎక్కడ ఏం కొలత తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ క్లాత్ చివరన ఒక 3 ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. అంటే మనకు ఇప్పుడు 10 ఇంచుల పొడవు వచ్చింది కదా చేయి పొడవు, దాంట్లో నుంచి 3 ఇంచులు అనేది తీసేసుకొని ఈ విధంగా మార్క్ అనేది చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆల్తే బ్లౌజ్ షోల్డర్ ఉంటుంది కదా సంఖ దగ్గర, ఈ షోల్డర్ దగ్గర కానుంచి సంఖ, అలాగే ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టుంది కదా ఇక్కడ వరకు ఒకసారి ఈ విధంగా పెట్టి చూసుకోండి. మనం ఎంత కుట్టుకుంటామో అంతేనే ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకుంటే మనకి ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట. ఇది ఎగ్జాక్ట్ గా ఇక్కడ కుట్టు అనేది పడాలి, ఖచ్చితంగా పడుతుందండి. మీరు చూశారు కదా ఇందాక నేను మార్కింగ్ చేసిన దాని ప్రకారంగానే స్టిచ్చింగ్ కూడా వచ్చేసింది. ఆ విధంగా అయితే కంపల్సరీగా అయితే వచ్చేస్తుంది. ఒకసారి మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఇంకా హ్యాండ్ షేప్ పై నుంచి ఒక 1 ఇంచెస్ మీద స్ట్రైట్ గా మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇట్లా హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు సంకలోతు కూడా ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను. మనం ఇప్పుడు ఒక 1 ఇంచెస్ మీద మార్క్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ వరకు ఇట్లా కొలుచుకొని అక్కడ టేప్ సగం చేసుకొని ఇక్కడ దాకా అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ మీద ఇట్లా సంకలోతు అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ సెంటర్ మార్కింగ్ ఉంది కదా, ఈ సెంటర్ మార్కింగ్ కానుంచి ఇటు సైడ్ కు 1/4 ఇంచ్ తగ్గించుకుంటూ రావాలి పైకి వచ్చేసరికి. అలాగే ఇటు సైడ్ కు 1/4 ఇంచ్ తగ్గించుకుంటూ ఇట్లా సన్న వచ్చేలాగా చూసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కానీ ఇప్పుడు చూడండి వెంబడే లోపల సంకలోతనే తీసుకోకూడదండి, మొత్తం మనం కటింగ్ చేసిన తర్వాత తీసుకోవాలి. అలాగే చేయి లూజ్ వచ్చేసి ఇక్కడ దాకా అయితే ఉందన్నమాట. మనం ఒక 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, అంటే మన టేప్ లో వచ్చేసి మనకైతే ఇక్కడ చెయ్యి పై చేయి కదా, ఒక 1/4 ఇంచెస్ మీద లోపలికి మార్క్ చేసుకోవాలండి. పైన చేతులు లా ఉంటాయి, కొంచెం కిందకి వచ్చేసరికి చేతులు సన్న ఉంటాయి అనమాట, ఎవరికైనా అంతే. సో ఇక్కడ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ గా మనం 2 ఇంచులు ఎక్స్ట్రా అయినా మార్క్ చేసుకున్నాం మనం బ్యాక్ పార్ట్ లో కటింగ్ చేసినప్పుడు. సో ఆ 2 ఇంచులు అనేది ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసేసాము. ఇక్కడ మనకు సంఖ పీసులు ఏం పడలేదండి, మనకు స్టిచ్చింగ్ కూడా తొందరగా అయితే అయిపోతుంది. సో చూడండి ఇప్పుడు ఈ గీత తీసుకోకూడదు అనమాట. మన సంఖలో తీసినాం కదా, ఆ గీత అనేది కట్ చేసుకోకూడదు. మనం ఫస్ట్ గీత మార్క్ చేసుకున్నాం కదా, ఆ గీత ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ఓపెన్ చేయక ముందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. అలాగే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ గా కుట్టు పట్టాలనేసి ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఎగ్జాక్ట్ గా కుట్టు పట్టాలనేసి ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు 2 పీసులను తీసేయండి. ఇప్పుడు చూడండి 1 2 ఈ 2 పీసులని ఇట్లా తీసేసుకొని ఇట్లా ఓపెన్ చేసుకొని ఒక సైడే మనము ఈ విధంగా సంఖలోతనే తీసుకోవాలి. నేను ఇందాక చూపించాను కదా, ఈ విధంగా ఇట్లా సంఖ షేప్ అనేది తీసేసుకోవాలి. ఈ షేప్ లో రావాలి చూడండి హ్యాండ్, మనం షేప్ ఈ షేప్ లో రావాలన్నమాట. మన హ్యాండ్ సంఖలో తీసుకున్నప్పుడు సంఖలో తీసిన సైడ్ ఒక టక్స్ అనేది పెట్టుకోండి. ఈ టక్స్ పెట్టుకోవటం వల్ల కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఫ్రంట్ పార్ట్ కే పడేలాగా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు తొందరగా. ఓకేనా, ఇప్పుడు మిగిలిన క్లాత్ లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చూడండి ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఇక్కడ క్లాత్ అనేది పెద్దగానే ఉంది కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ ఇక్కడ క్లాత్ అనేది ఉంది. అంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టిన సాట నెక్ పైన ఒక త్రిభుజ కలర్ కనిపిస్తుంది కదా, సో అట్లా పెట్టుకుంటే మనకు ఫుల్ క్రాస్ ఉన్నట్టు అనమాట. ఓకేనా, అంటే ఓపెన్ సైడ్ మన సంఖనే పెట్టేసుకున్నాం అనుకోండి ఫుల్ క్రాస్ ఉన్నట్టు. ఇది కూడా ఆల్తీ బ్లౌజ్ క్రాస్ కట్ బ్లౌజా మామూలు కట్ బ్లౌజో చూసుకోండి. నాకు ఇది క్రాస్ కట్ బ్లౌజే. ఒకవేళ మామూలు కట్ బ్లౌజ్ అనుకోండి మనం స్ట్రైట్ గా పెట్టేసుకుంటే సరిపోతుంది క్లాత్. సో ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజే కాబట్టి నేను క్రాస్ గానే పెట్టేశాను. ఎక్కువ శాతం 100లో 99% క్రాస్ కట్ బ్లౌజే తొడుగుతారండి. మామూలు కట్ బ్లౌజ్ అంటే ఒక 10% మాత్రమే తొడిగే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మన క్రాస్ గా ఉందా లేదా మీకు చూపించాను. ఇట్లా పట్టుకుని లాగితే క్రాస్ అనేది సాగింది చూసారు కదా ఇందాక. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి.
ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేసి మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది, 3 లేదా 3.5 అట్లా తగ్గించాల్సి ఉంటుంది. సో ఇది ఊరికే అండర్స్ అయితే మార్క్ చేసేసానండి, మీరు అది స్కిప్ చేసేసాను, ఎందుకంటే నేను మళ్ళీ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగానే చూపిస్తాను. నేను టేప్ ప్రకారంగా చూపిస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఆల్తి బ్లౌజ్ ఎట్లా ఉంటే అట్లానే అద్దె గుద్దినట్టుగా మనకు రావాలి అంటే ఆల్తి బ్లౌజ్ ప్రకారంగానే పెట్టి చూపిస్తాను మీకు. నేను కొలతల ప్రకారంగా అంటే మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను. మనకు క్వాలిటీ బ్లౌజ్ ఇవ్వకుండా ఉంటారు చూడండి, కొలతలు మాత్రమే తీసుకుంటాము. అట్లాంటి బ్లౌజులకి అయితే చూపిస్తాను ఎంతెంత తగ్గించుకోవాలి అనేసి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తి బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్తి బ్లౌజ్ ప్రకారంగానే చూపిస్తాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ చేసుకున్న చూడండి, అటు సైడ్ కంపల్సరిగా 2.5 అయితే కంపల్సరిగా తీసేసేయండి. ఇక్కడ ఏం డౌట్ అవసరం లేదు, ఎవరి బ్లౌజులకైనా చిన్న సైజు పెద్ద సైజు ఎవరి బ్లౌజులకైనా సరే 2.5 కంపల్సరీగా తీసేసేయండి. ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మాత్రం అంటే ఒకసారి కజ్జపట్టి సైడ్కి వచ్చే సైడ్కి మాత్రం ఆల్తి బ్లౌజ్ ఎలా ఉంటే అలా పెట్టేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంకలోతనే తీసుకున్నాము. సంకలో తీసుకోవడం కోసం ఒక బాక్స్ ఎప్పుడైనా ఇట్లా కొట్టేసుకోండి, ఆ బాక్స్ లో మాత్రమే సంకలోతనే తీసుకోవాలి. అలాగే ఇంకొక చిన్న టిప్ అని చెప్తానండి, మనకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇటు సైడ్లకు చూసారు కదా, ఇటు సైడ్లకు మనకు ఎక్కువ తక్కువనే వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ ఇక్కడ సైడ్ ఉంది కదా, ఇక్కడ టైట్ ఫిట్టింగ్ అంటే మనకి ఇక్కడ కుట్లు వేసుకుంటాము. ఇక్కడ సైడ్ మనం జాయింటింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువన రావటం తక్కువన రావటం వస్తుంది. ఎక్కువ వచ్చినా పర్వాలేదు, 4 డాట్ అనేది చేసుకోవచ్చు, 4 ఫోల్డింగ్ అనేది చేసేసుకోవచ్చు. కానీ తక్కువ వచ్చిన ప్రాబ్లం. సో అందుకోసం ఒక పైన ఒక 1.5 ఇంచెస్ మీద ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి నెక్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలంటే పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసేయండి. అక్కడ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ చేసుకుంటాం అనమాట. అందులో ఇది వచ్చేసి స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్, మన కాలికిచ్చే బ్లౌజ్ ఏంటి ఆల్రెడీ కుట్టిన బ్లౌజే మన కాలికి ఇస్తారు. సో అందుకోసం వచ్చేసి మనం ఎంతైతే కుడతామో అంతే మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత లోపలికి మనం మార్కింగ్ చేసిన లోపలికి ఈ విధంగా మనం ఎంత కుడతామో అంతే ఇలా పెట్టేసుకొని ఈ చెస్ట్ నుంచి అలాగే నేను 2 మార్కింగ్ చేశాను కదా, ఈ 2 మార్కింగ్ అంటే మన లోపల సైడ్ గీసుకున్నాము ఆ మార్కింగ్ వరకు ఇట్లా స్ట్రైట్ గా ఇలా పెట్టేసుకోండి. ఆల్తి బ్లౌజ్ ఇలా పెట్టేసుకుంటే మనకు నెక్ అనేది ఇక్కడ దాకా వచ్చింది. దీనికి పైన ఒక 1/2 ఇంచెస్ మీద ఏగస్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అది గోటు వేసుకున్నట్టయితే 1/2 ఇంచు, హెమ్మింగ్ చేసుకుని పట్టేదానికి 1/2 ఇంచు. అలాగే షేప్ బెల్ట్ ఎంతవరకు ఉందో ఒకసారి చూసుకోండి. అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అనేది కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నెక్ అనేది మనకి ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ అనేది 7 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనము భుజం పైన బ్యాక్ పార్ట్ లో భుజం పైన ఎంతైతే తీసుకుంటామో అంతే నెక్ దగ్గర ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర తీసుకోవాలి. ఇది వచ్చేసి నాకు 7 ఉందండి, ఇంకా 7కు ఒక గీత ఎక్కువ ఉంది. సో అందుకోసం వచ్చేసి నేను మనకు నెక్ దగ్గర అంటే బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర ఎంతైతే తీసుకున్నామో అంతే నేను ఇక్కడ కింద అయితే మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్ షేప్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఒకసారి మీకు మళ్ళీ చెప్తా చూడండి. మనకు బ్యాక్ పార్ట్ లో చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు 7.1 గీత కొంచెం ఎక్కువ ఉంది. సో ఇక్కడ మనకు 7 దాటింది అనుకోండి, అంటే 7.5 కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఫ్రంట్ నెక్, అప్పుడు మనకు బ్యాక్ పార్ట్ లో నెక్ పైన తక్కువ తీసుకుంటాం కదా. ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి పైన 1.5 తీసుకున్నాను. సో అదే మార్కింగ్ కింద కూడా మార్క్ చేసేసాను అనమాట. అలా మార్క్ చేసుకోవడం వల్ల నెక్ అనేది లూజ్ రాదు. ఎంత కిందికన్నా పెట్టుకోండి, నెక్ లూజ్ రాదు, అలాగే భుజాలు అనేవి జారవు. అలాగే చూడండి ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ వచ్చేసి పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసేయండి. షోల్డర్ ఇట్లా సగానికి ఇట్లా పట్టేసుకొని ఆల్తి బ్లౌజ్ షోల్డర్ ఇట్లా సగానికి పెట్టేసుకొని పైన 1/2 ఇంచు వదిలేసుకొని అలాగే షేప్ బెల్ట్ జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడి వరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి సాగదీయొద్దండి, నార్మల్ గా ఎట్లా ఉందో బ్లౌజ్ అట్లాగే ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత వచ్చిందో కూడా నేను చెప్తాను. మనకు బ్యాక్ పార్ట్ లో మామూలుగా అయితే 14.5, మనం ఒరిజినల్ పొడి వచ్చేసి 14.5, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కుట్లతో సహా కలుపుకొని మనకు 13.5 తీసేసుకుంటే సరిపోతుంది యాజ్ ఇట్ ఈస్ గా. సో వీళ్ళకైతే పర్ఫెక్ట్ అయితే వచ్చేసిందండి. నా మెథడ్ లోనే వీళ్ళకి బ్లౌజ్ అయితే వచ్చేసింది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనకు ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి ఇంకా మనం మార్కింగ్ చేసిన ప్రకారంగానే కటింగ్ అనేది చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకేం ఇక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో చూసారుగా ఇంకా నెక్ అనేది లూజ్ లేకుండా బాగా మనిషికి కరుచుకపోయేలాగా ఉండాలి అంటే నెక్ దగ్గర ఒక చిన్న టిప్ అనేది చెప్తాను, ఆ టిప్ ను కూడా ఫాలో అవ్వండి. సో చూసారు కదా, ఇంత ఈజీ పద్ధతిలో మీకు నెక్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలి అనేసి ఇంత ఈజీ మెథడ్లు అయితే ఇంతవరకు ఎవరు కూడా యూట్యూబ్ లో కూడా చెప్పిండారని ఫస్ట్ టైం నేనే చెప్తున్నాను. మీరు అది గుర్తిస్తారనే నేను అనుకుంటున్నాను. మీకు ఈ మెథడ్ లో మీకు ఈజీగా ఉండి పర్ఫెక్ట్ గా కుదురుతుంది అనేసి అయితే మీరు
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి, మీ బ్లౌజ్ మీద మీరే ట్రై చేయండి ఫస్ట్. అయితే మీరు ట్రై చేసినప్పుడు ఆల్తీ బ్లౌజ్ సంఖ మనం మార్కింగ్ చేసినటువంటి సంఖకు మ్యాచ్ అయితేనే, చెస్ట్ కు మ్యాచ్ అయితేనే మీరు కరెక్ట్ గా మార్కింగ్ చేసినట్టు, లేదంటే ఒకసారి పొరపాటు చేసినట్టు, అది గుర్తించండి. ఒకవేళ మీకు బాగా పర్ఫెక్ట్ గా వచ్చింటే నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. లేదు సిస్టర్ నాకు ఇట్లా కొంచెం పొరపాట్లు అయితే జరుగుతున్నాయని, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి. వాటికి రిలేటివ్ గా నేను వీడియోస్ అయితే చేస్తాను కంపల్సరిగా. మాక్సిమం నేను కామెంట్లోనే రిప్లై ఇస్తున్నాను. కామెంట్లకు రిప్లై కాకుండా డైరెక్ట్ గా మీకు వీడియో చేయమన్నా చేస్తాను. మీరు నాకు కామెంట్లో ఈ కొలతలు ఇంకా సంఖ్య ఇంత అని చెప్పినా సరే నేను వాటి ప్రకారంగానే మీకు కొలతలతో ప్రకారంగానే నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఏమంటే కొద్దిగా టైం అయితే పడుతుందండి, ఎందుకంటే నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మన స్కూల్ యూనిఫామ్లు కూడా ఉన్నాయన్నమాట. సో ఎన్ని ఉన్నా సరే మీకోసం ప్రతి ఒక్క రోజన్నా నేను మాక్సిమం స్కిప్ చేయకుండా వీడియో పోస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నాను. సో చూడండి ఇప్పుడు కూడా పవర్ పోయిందండి. సో కరెంట్ పోవటం వల్ల నేను వీడియో అయితే మళ్ళీ మాట్లాడుతున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు నడుము లూజ్ ఉంటుంది కదా, నడుము లూజ్ అంటే మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, ఆ బ్యాక్ పార్ట్ అనేది చూసుకొని అక్కడ నుంచి ఇట్లా మార్క్ చేసుకుంటే మనకు షేప్ అనేది పొడుగు వచ్చేస్తుంది. అలాగే ఉక్సులు పట్టి కాజా పట్టి సైడ్ 4 ఇంచులు తీసుకోవాలి. అలాగే సైడ్ జాయింటింగ్ సైడ్ 3 ఇంచులు తీసుకోవాలి. ఇది సన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒక 2.5 మార్క్ చేసుకోవాలన్నమాట. ఎవరి బ్లౌజులకైనా సరే ఒక సైడ్ 4 ఇంచులు, మధ్యలో వచ్చేసరికి 2.5 ఇంచులు, సైడ్కి వచ్చేసరికి 3 ఇంచులు. ఇదే షేప్ బెల్ట్ నేను ఎవరికైనా యూజ్ చేస్తానండి. ఎవరైనా సరే నాకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఎవరైనా నాకు ఇంతవరకు కంప్లైంట్స్ అయితే ఏమి రారండి. అసలు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. లూజ్ ఉంది, టైట్ ఉంది, అట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే కూడా ఏమీ రావన్నమాట. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీతో జెన్యున్ గా నేను ఏదైనా కానీ మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. సో చూడండి, నేను ఏది మిస్టేక్ చేసినా మీకు తెలిసేలా చేస్తాను, ఓకేనా. నేను ఏదైనా కానీ మీకు జెన్యున్ గానే చెప్పడానికే ట్రై చేస్తున్నాను. నా ఒరిజినాలిటీతోనే మీకు నేను ఏ విధంగా నేర్చుకున్నానో అదే విధంగానే చాలా సింపుల్ పద్ధతులలో ఇంకా నేను నేర్చుకున్న దానికి ఇంకా నేను కొంచెం నా తెలివిని ఉపయోగించి కూడా ఏదైతే ఈజీగా ఉంటుంది, ఏదైతే తొందరగా నేర్చుకోగలుగుతాం, ఏదైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అలా ఆలోచన చేసుకొని నేను స్టిచ్చింగ్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఎక్కువ బ్లౌజెస్ అయితే ఉంటాయి. నేను నేటుగా కుట్టుకుంటూ అట్లా ఉన్నానంటే నాకు బ్లౌజెస్ మొత్తం పెండింగ్ పడిపోతాయి. సో ఎక్కువ శాతం తొందరగా నేర్చుకునే విధంగా, తొందరగా స్టిచ్చింగ్ చేసే విధంగా నా మెథడ్ ఉంటే ఉంటుందండి. అంటే నా స్టిచ్చింగ్ అయితే అట్లా ఉంటుంది. సో నా స్టిచ్చింగ్ మీకు యూజ్ఫుల్ అవ్వాలి అనేసి అయితే నా ప్రయత్నం అనమాట. సో మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక్కసారి అయితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల నాకు కూడా ఫుల్ హ్యాపీ అయితే ఉంటుంది. నా వీడియోస్ వీళ్ళకు నచ్చుతున్నాయి, నా సబ్స్క్రైబర్స్ కు నచ్చుతున్నాయి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్నారు ఆల్రెడీ, చాలా హ్యాపీగా ఉందండి. అలాగే మీరు ఒక లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. అలాగే నా వీడియోస్ లైక్ చేస్తున్నారని నాకు కూడా హ్యాపీగా అయితే ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఇట్లా సెంటర్కి మనకి హ్యాండ్ షేప్ సెంటర్కి ఇట్లా డిజైన్ వచ్చేలాగా ఇట్లా లైన్ ఒరిజినల్ పీస్ అయితే పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్ లో వచ్చింది అనమాట ఫ్లవర్. ఇది లావుగున్న వాళ్ళకైతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందుకు నేను 40 సైజ్ బ్లౌజ్ ఇట్లాంటి డిజైన్ వచ్చినప్పుడే మీకు చూపించాను. ఆల్రెడీ నేను ఇట్లాంటి సన్న ఉన్న వాళ్ళకి కుట్టాను. మా ఊర్లో చాలా మంది తీసుకున్నారండి. ఇది ఒక్కొక్కసారి వచ్చేసి 1000 రూపీస్ అంట. అసలు చాలా మంది తీసుకున్నారు. అసలు డిజైన్ మామూలుగా అందరికి కొంతమంది డిజైన్ కూడా పెట్టించుకున్నారండి. చాలా చాలా జారిపోయే క్లాత్. సో లైనింగ్ కూడా ఏ విధంగా అతికించుకోవాలంటే చాలా ఈజీ మెథడ్ అయితే చెప్తాను నేను. సో చూసారు కదా, ఈ విధంగా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లవర్ అనేది మనకు బ్యాక్ పార్ట్ లో సెంటర్ పడేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసుకొని వీళ్ళకి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్ గా మొత్తం డిజైన్ అంతా ఇదే సరిపోయింది అనమాట. మీరు చూసారు కదా, ఇందాక స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మొత్తానికి ఈ ఫ్లవర్ ఉండిపోయింది. స్టోన్స్ అంటే ఇది కూడాను అంటే నీళ్ళలు దేవేస్తే ఊడిపోయే స్టోన్స్ కోసం ₹1000 అమౌంట్ అయితే పెట్టేసి చాలా మంది అయితే తీసుకున్నారు. నాకైతే ఈ శారీ మీద అంత ఓప్స్ అయితే లేవన్నమాట. అంటే ₹1000 పెట్టి కొనడం అంటే వేస్ట్ అని నా ఒపీనియన్. సో ఓకే అండి, మనకెందుకు లేండి, వాళ్ళకి చెప్పాను అనమాట. మీరు తీసుకోవడం కూడా వేస్ట్, ఇవి ఆల్రెడీ నేను కుట్టేటప్పుడు ఊడిపోతున్నాయి. చాలా మంది అండి ఒక్కరు తీసుకున్నారని చాలా మంది అయితే వెళ్ళి తీసుకుంటున్నారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది లేండి. ఒకసారి కట్టుకొని వదిలేసిన చాలు అనే మెంటాలిటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మనకు పర్వాలేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరిని తప్పితే అనుకోకూడదు. సో ఇక్కడ చూడండి, మనకు క్లాత్ అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా ఆల్రెడీ మన క్లాత్ అనే సెంటర్ లో ఫ్లవర్ వచ్చినందుకు అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం క్లాత్ అయితే వేస్ట్ అయిపోయింది. లేదంటే ఇంకా క్లాత్ అనేది దండిగా మిగులుతుంది. ఎందుకంటే ఇది 33 సైజ్ బ్లౌజే కాబట్టి మన క్లాత్ అనేది దండిగా మిగిలిపోతుందండి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు సెంటర్ లో ఫ్లవర్ ఇచ్చినందుకు కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. అది కూడా ఏం వేస్ట్ అవ్వకుండా మనం హ్యాంగింగ్స్ కోసం కొంచెం ఏదో ఒక దానికి వాడుకోవడానికి అయితే వస్తుంది.
సో చూసారు కదా, ఈ విధంగా మనకు చుట్టూరు ఒక అర్ధ ఇంచు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది లైనింగ్ కంటే చుట్టూరు ఒక అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలాగా ఒరిజినల్ పీస్ అయితే కట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ క్లాత్ చూడండి, ఇదంతా వేస్ట్ క్లాతే. ఇదంతా మనకు అడ్జస్ట్మెంట్ చేసుకొని కటింగ్ చేసింటే కనుక, అంటే మనకు ఫ్లవర్ రాకపోయింటే బాగా కింద అనేది దానికి మిగిలేదండి, మనకు అది మళ్ళీ ఇంకొక ఏదో ఒక దానికి యూజ్ అయ్యేది అనమాట. ఇటువంటివి గోటు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎంత జారిపోయిన క్లాత్ అయినా ఓకే, కానీ డిజైన్ మాత్రం కనిపిస్తుంది అనమాట గోటు వేసుకుంటే. అంటే నెక్లకు చేతులకి గోటు వేసుకుంటాం కదా, వాటికి చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అయితే అడగండి, మీకోసం కంపల్సరీగా అయితే కనుక రిప్లై ఇస్తాను. అలాగే దానికి సంబంధించిన రిలేటివ్ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తాను. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.